ఫ్రెండ్స్, ఒక కాలంలో భారతదేశంలో అందరూ చదవడం రాయడం నేర్చుకుని ఉద్యోగాలు చేయాలనుకున్నారు. కానీ ఈరోజు యంగ్ ఇండియా వేరేలా ఆలోచిస్తోంది. వాళ్ళు కేవలం ఉద్యోగం చేయాలనుకోవడం లేదు, ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నారు. అలాంటి ఒక అద్భుతమైన ఐడియాతో వస్తున్నారు మన తర్వాతి ఐడియా బాస్. ఆమ్చి ముంబై నుంచి అలీజా సైఫీ. వెల్కమ్ అలీజా, వెల్కమ్ టు ఐడియా బాస్. థ్యాంక్ యూ సో మచ్. మన ఐడియా బాస్ అలీజా ఇక్కడికి కేవలం తన ఐడియాతో మాత్రమే వచ్చారు. ఈమె ఫండింగ్ కంటే ఎక్కువగా మెంటార్షిప్ని కోరుకుంటున్నారు. సో ఆ కోణంలో ఆలోచించి మీరు మీ ప్రశ్నల వర్షం కురిపించండి. రెడీ అలీజా? ఎస్ సార్. హలో ఇన్వెస్టర్స్, నా పేరు అలీజా సెఫీ. నేను ముంబై నుంచి వచ్చాను. మీకు తెలుసా ఇండియాలో అన్నిటికంటే పెద్ద సమస్య ఏంటో అని? వేర్ ఇస్ ద డిస్కౌంట్? ఇండియాలో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే ఇది తక్కువగా వస్తుందా లేదా అని. అది ఏదైనా కావచ్చు. సో దీనికి సమాధానం చెప్పడానికి వచ్చింది గ్రోయిస్. గ్రోయిస్ ఎలాంటి ప్లాట్ఫామ్ అంటే అన్ని క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్ ప్రైజెస్ ని ట్రేస్ చేసి కంపేర్ చేసి మీకు బెస్ట్ డీల్ ఇస్తుంది. అది కూడా ఇన్స్టెంట్ గా. దానితో పాటుగా ప్రోడక్ట్ రేంజ్, ప్రోడక్ట్ అవైలబిలిటీ, అన్ని ఆఫర్స్, డిస్కౌంట్స్ తో మీకు అప్డేట్ చేస్తుంది. మీరు ఐటమ్ ని టైప్ చేస్తే చాలు, గ్రోయిస్ చెప్తుంది, బాస్ అన్నిటికంటే మంచి ప్రోడక్ట్ అన్నిటికంటే తక్కువైంది ఇదిగో ఇక్కడుందని. సింపుల్ గా చెప్పాలంటే రియల్ టైం ప్రైస్ అలర్ట్స్ అండ్ మంత్లీ సేవింగ్స్ తో పాటు గ్రోయి మీ బడ్జెట్ కి తగినట్టు చూపిస్తుంది. అవేంటంటే మీ ఇంటికి కావాల్సిన రేషన్స్ కావచ్చు, మీ పార్టీకి కావాల్సిన ఎసెన్షియల్స్ కూడా అవ్వచ్చు. గ్రోయి తప్పకుండా మీకు మంచి వాటిని చూపిస్తుంది. ఇప్పుడు ఈ పిఎఫ్ఎఫ్ కి కావాల్సింది బిఎఫ్ అంటే బిగ్ ఫండ్స్. అందుకే నా ఆస్క్ ఎంతంటే 15 lakhs ఆన్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 25% విత్ కన్వర్టబుల్ నోట్. ఇప్పుడు మీరు సిద్ధంగా ఉన్నారా మాతో చేతులు కలపడానికి? ఇప్పటి నుంచి మీరు ఈజీగా షాపింగ్ చేయొచ్చు గ్రోయిస్ తోటి. లవ్లీ. యాజ్ ద ఫాస్టెస్ట్ స్పీచ్. వెరీ వెల్ డన్. నాకు మీరు కాస్త చెప్పగలరా, అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీరు ఏం చదువుకున్నారు? అలాగే మీకు ఈ ఐడియా ఎందుకు వచ్చింది, ఎలా సో వచ్చింది? బేసికలీ ఐఎమ్ 18 years old now Wow. and I'm a so I'm a student మనకు ఆ right now. వయసులో ఏం చేయాలనే ఆలోచన కూడా లేదు, కానీ జనం చేత ఏం చేయించాలనే ఐడియాతో తను వచ్చింది. అరే Yeah. తన కన్వర్టబుల్ ఐడియాకి 15 lakhs ఇచ్చేయి. అది కన్వర్టబుల్ నోట్ మీద. ఆ ఐడియా చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడి నుంచి వచ్చింది? 18 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఐడియా రావడం, బిజినెస్ గురించి ఆలోచించడం చాలా గొప్ప. Thank you so మీ much, sir. ఎడ్యుకేషన్ గురించి కూడా కాస్త చెప్పండి. మీరు ఏమేమి స్పెషలైజ్ చేశారు? సో నేను ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాను. డిగ్రీలో నేను చదువుతున్నది విచ్ ఇస్ BBA, స్పెషలైజేషన్ బ్రాండింగ్ అండ్ మార్కెటింగ్ లో చేస్తున్నాను. స్కూల్ కి కూడా నేను బ్రాండింగ్ అడ్వైస్ చేస్తున్నాను. అసలు నాకు ఈ ఐడియా ఎలా వచ్చిందంటే నేను ప్రయత్నించింది, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ని బట్టి. అండ్ నేను ఒక డైలీ యూజర్ ని. ఎందుకంటే మనం ఎగ్జామ్స్ టైంలో మనకి కావాల్సిన చాలా రకాల రిఫ్రెష్మెంట్స్ ని కోరుకుంటాం. ఆ టైంలోనే నాకు ఈ ఐడియా వచ్చింది. నేను ఫేస్ చేస్తున్న ఈ ప్రాబ్లమ్ ని నేను ఈ యాప్ తో ఎంత ప్రభావితం అయ్యానని తెలుస్తుంది. ఎక్కడ అప్డేట్ ఉంది, ఎక్కడ ధర తక్కువగా ఉంది, ఎక్కడ అవైలబిలిటీ ఉంది అని. చెప్పాలంటే చాలా మంది యూజర్స్ దీని వల్ల ఎక్కడో ఒక చోట ఇబ్బంది పడే ఉంటారు. అప్పుడే నేను ఈ ఐడియా బస్ ప్లాట్ఫామ్ ని విన్నాను. సో అందుకే ఇక్కడికి రావడం జరిగింది. తను కాలేజీలో ఆంటర్‌ప్రెన్యూర్ షెల్ ను కూడా నడుపుతున్నారు. వెరీ Yes. గుడ్, వెరీ నైస్. వెరీ గుడ్, వెరీ నైస్. నాకు ఈ ఐడియాలో నిజంగా చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే నేను 100% ఆన్లైన్ షాపర్ని. అదేవిధంగా నేను ఎప్పుడూ డిస్కౌంట్లే చూస్తూ ఉంటాను. రియల్లీ? ఇప్పుడు నాకు ఒకే ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ ఉంది. మీరు ఏమంటున్నారంటే క్విక్ కామ్ ప్లాట్ఫామ్స్ వాటి అగ్రిగేషన్తో మీరు ప్రోడక్ట్ చేస్తున్నారు. రైట్ సార్. అయితే మీరు 4 ప్లాట్ఫామ్స్తో వర్క్ చేయాలనుకుంటున్నారా, లేదా మీరు మరిన్ని ప్లాట్ఫామ్స్ మీదనా? మీ ఐడియా ఏంటి? మేము ఇప్పుడు క్విక్ కామర్స్ మీద ఫోకస్ అయితే చేస్తున్నాం. 4 ప్లాట్ఫామ్స్. యా, మరిన్ని ప్లాట్ఫామ్స్ కూడా ఇందులోకి రాబోతున్నాయి. సో ప్రెసెంట్ మేము దాని మీద వర్క్ చేస్తున్నాం. ప్రతి బ్రాండ్ కూడా వాళ్ళ ఐటీ సిస్టమ్స్ ద్వారానే ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. వాళ్ళు అన్ని పోర్టల్స్ లో ఒకే ప్రోడక్ట్, ఒకే ప్రైస్ ఇస్తున్నాయి. ఒకవేళ మీ బ్రాండ్స్ అలైన్ గా మారి అన్ని చోట్ల ఒకే ప్రైస్ గా ఇవ్వడానికి, అటువంటప్పుడు మీ మోడలింగ్ ఎలాగైతే ఉందో దాన్ని మీరు ఎలా యూజ్ చేస్తారు? ప్రతి క్విక్ కామర్స్ మీద మీరు చూసారంటే కొద్ది గొప్ప తేడా ఉంటుంది. అది 2% అయినా కావచ్చు, లేదంటే 5% అయినా. Yeah. ఇకపోతే మా విషయానికి వస్తే ప్రైస్ మాత్రమే ఒక కేటగిరీ కాదు. మేము ప్రైస్ మీద వర్క్ చేస్తాము. ప్రొడక్ట్ రేంజ్, ప్రొడక్ట్ అవైలబిలిటీ, ఆఫర్సింగ్ డిస్కౌంట్, డెలివరీ కూడా స్పీడ్ గా ఉంటుంది. ఇక ప్రైస్ కూడా ఒక ఆస్పెక్టే, యాజ్ వెల్ యాజ్ వేరే కేటగిరీ కూడా. వాటి మీద కూడా మేము ఫోకస్ చేస్తున్నాం. స్పెషల్లీ క్విక్ కామ్ మీద అవైలబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఆ పిన్ కోడ్ మీద ఆ సమయంలో ఒకవేళ అది అవైలబిలిటీ ఉందో లేదో అన్న విషయం ఎలా తెలుస్తుంది? ఎందుకంటే అది ఎప్పుడూ చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇంకా Agreed, sir. మరొకటి మీరేం చెప్పారంటే ఈ కామర్స్ లో ఎల్లప్పుడూ, ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్స్ అన్ని
6-8-10 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాయి. బ్రాండ్స్ కూడా ఒక విషయం తెలుసుండాలి, ప్రైస్ అనేది ఎలా మెయింటైన్ చేయాలి అని. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్స్ డిస్కౌంట్ మీదే ఆధారపడి ఉంటాయి. ఒకవేళ మీ యాప్లో ఇలాంటి ఫీచర్ ఉందా? ఎవరైనా 20 ప్రోడక్ట్లు తీసుకుంటే 4 ప్రోడక్ట్లు ఈ యాప్ నుంచి, 4 ప్రోడక్ట్లు ఈ యాప్ నుంచి, ఇంకొక 4 ఏమో ఇటువైపు నుంచి డిస్ట్రిబ్యూట్ మీకు 4 వైపుల నుంచి వస్తుంది. లేదంటే మీరు 4 వైపుల నుంచి ఆర్డర్ చేయాలా? సో బేసికల్లీ ఇవన్నీ రెగ్యులర్ ప్రాసెస్ లోనే ఉంటుంది. మీరు గ్రోయిస్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటారు. ఈ గ్రోయిస్ లో మీకు 10 ప్రొడక్ట్స్ ఉంటాయి. మీకు ఏబిసి క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. మీరు ఏ నుంచి 4 బట్ సారీ తీసుకోవచ్చు. ఎలిసా, ఒక్క నిమిషం. అది స్పెసిఫికలీ ఒక క్వశ్చన్. మేము ఎలిసా ఎవరైనా గ్రోయిస్ లో సెర్చ్ చేసినప్పుడు 1 at a time వాళ్ళు సెర్చ్ చేస్తారు కదా, Right, మీరు right, మొత్తం లిస్ట్ అంతా అలా అప్లోడ్ చేస్తుంటారు. ఒక టైం మాత్రమే ఉంటుంది సార్. బట్ మై పాయింట్ ఈస్ వెరీ సింపుల్. ఒకవేళ గ్రోసరీ కొనుక్కోకపోతే ఒక ప్రోడక్ట్, ఒక బంగాళదుంప, ఒక టమాటా Absolutely. ఇలా ఇవ్వడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కొక్క ప్రోడక్ట్ ని సెర్చ్ చేయడం, ఆ తర్వాత ఒక రెలివెంట్ యాప్ లోకి వెళ్లి ప్లేస్ చేయడం, నా ఉద్దేశం ఇది చాలా ఇన్కన్వీనియంట్ అయిన ప్రాసెస్. నేను ఈ లెర్నింగ్ ని మీతో టేబుల్ తో పంచుకోవాలనుకుంటున్నాను. ఓకే సార్, నేను తప్పకుండా దానికి అంగీకరిస్తాను. సో మీరు బేసికల్లీ ఐటమ్స్ ని సర్చ్ చేస్తారు. మీరు అలా సర్చ్ చేయగానే మా స్మార్ట్ కార్డ్ ఫీచర్ ఉంటుంది. అందులో మీకు 4 ప్రొడక్ట్స్ ఉంటాయి. క్విక్ కామర్స్ ఏ ప్లాట్ఫామ్ నచ్చితే, బిలో 4 ప్రొడక్ట్స్ నచ్చితే, ఇక 2 ప్రోడక్ట్లు మీకు సి నుంచి నచ్చుతాయి. వీటిని మీరు స్మార్ట్ కార్డ్ లో వేసి, అది మాత్రమే కాకుండా అందులో మీకు అడ్రస్ ఫీచర్స్ కూడా ఉంటుంది. గ్రోయిస్ యాప్ లో మీరు ఆర్డర్ ని ప్లేస్ చేయగానే ఆటోమేటిక్ గా అవన్నీ పూర్తిగా ప్లాట్ఫామ్స్, 3 క్విక్ కామర్స్ ప్లాట్ఫామ్స్, అక్కడ మీ అడ్రస్ ఆటోమేటిక్ గా ఆటో ఫిల్ అయిపోయి ఉంటుంది. ఆ తర్వాత మీరు చేయాల్సింది ప్లేస్ ఆర్డర్ బటన్ ని ప్రెస్ చేయాల్సిందే. ఇంకా ఆర్డర్ కన్ఫర్మ్ సారీ, అయిపోతుంది. నాకు మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక స్మార్ట్ కార్డ్ ఉంటుంది. Right, right. అందులో నేను 4 ప్రోడక్ట్లు ఏ ప్లాట్ఫామ్ మీద ఓకే చేసి, మరొక 4 బి, మరో Right. 2 సి ప్లాట్ఫామ్. Right, కానీ right. నేను చెక్అవుట్ చేసిన తర్వాత అప్పుడు ఈ 3 యాప్లన్నీ ఓపెన్ అయ్యి నేను ఆర్డర్స్ ని 4-4-2 అని ప్లేస్ చేయొచ్చా? Yeah, yeah, ఈ yeah, 3 యాప్స్ సైమల్టేనియస్ ని ఓపెన్ చేయడం మీరు సాధ్యమంటారా? టెక్ వల్ల? సార్ మేము దాని మీద కూడా వర్క్ చేస్తున్నాం. అంటే ఆ మూడిటిని ఎవరైనా చెక్అవుట్ చేయాలా? యా 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 రైట్. లేదు, నేను దానికంటే ముందుదే అడుగుతున్నాను. Yeah, మీరు 10 ప్రోడక్ట్లని చెక్అవుట్ చేసి గ్రోయిస్ యాప్ లో క్లిక్ చేశారు అంటే, సో అప్పుడు వాటంతట అవే ఆ యాపే ఫిగర్ అవుట్ చేస్తుందా ఈ 4 కూడా ఇందులోనే యాడ్ చేయాలి అని? అది పాసిబుల్ కాదు కదా. నాకు జస్ట్ సారీ ఇలా మాట్లాడుతున్నందుకు ఏమనుకోకండి, బట్ మీరు ఎప్పుడైనా quickcompare.in చూసారా? లేదు చూడలేదు. ఓకే, అది ఎలాంటి యాప్ అంటే సిమిలర్ గా అది ఈ యాప్ లాగే ఉంటుంది. ఎందుకంటే నాకు డిస్కౌంట్లు అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఈ యాప్ ని యూజ్ చేస్తున్నాను. అందులో ఈ ఫీచర్ మాత్రం లేదు. మీరు ఆలోచించారు కదా స్మార్ట్ కార్డ్. అందులో నేను యూజ్ చేసినప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ ఇండివిజువల్ గా సెర్చ్ చేసి ఒక్కొక్క ఇండివిజువల్ ని చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. కానీ మీరు స్మార్ట్ కార్డ్ ఫీచర్ చేశారు కదా, అది నిజంగా చాలా మంచి ఆలోచన. కానీ మీరు టెక్ ఫీజిబిలిటీ చూడాల్సి ఉంటుంది. ఈ ప్లాట్ఫామ్ లో ఇది సాధ్యమవుతుందా లేదా అనేది. ఎస్ సార్, తప్పకుండా వీటిని మేము చూస్తాం. సరే, ఒకసారి మార్కెట్ డిమాండ్ కూడా తీసుకుందాం. బాగా ఆలోచించి చెప్పండి. ఈమె గ్రోయిస్ ఏర్పాటు చేశారు, అది మీకు ఎంతవరకు అవసరం? మీ టైం స్టార్ట్ కాబోతోంది, కానివ్వండి. ఓ వావ్, దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. నాట్ బ్యాడ్. కాకపోతే మిస్టర్ వ్యూదే 50-50 ఉంది. ఆల్మోస్ట్ 50-50. 56% మందికి ఏమనిపిస్తుందంటే దీనికి మార్కెట్ డిమాండ్ ఉందని, అలాగే 44% మందికి లేదు అనిపిస్తోంది. ఇందులో మీరు డబ్బులు సంపాదిస్తారు. సో బేసికలీ ఇందులో 3 మాడ్యూల్స్ ఉంటాయి. ఫస్ట్ డైరెక్ట్ గా కమిషన్, తర్వాత క్విక్ కామర్స్. డైరెక్ట్లీ ఫ్రమ్ యా ప్లాట్ఫామ్. యా యా డైరెక్ట్ గా వచ్చేస్తుంది. స్పెసిఫిక్ గా మాకు కమిషన్స్ ఉంటాయి, దాని ద్వారానే మాకు సమకూరుతాయి. సెకండ్ అడ్వర్టైజ్మెంట్, అందులో ఎన్నో రకాల డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఉంటాయి. మీరు గనుక అడ్వర్టైజ్మెంట్ చేయాలనుకుంటే ఆ పని మేమే చేస్తాం మా యాప్ గ్రోయిస్ ద్వారా. ఇక థర్డ్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ మోడల్, అది గోయిస్ ప్రో. సో అందులో రకరకాలైన ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఉంటాయి. స్పెసిఫిక్ గా ఎవరైనా ఇందులో సబ్స్క్రిప్షన్ చేసుకోవచ్చు. మీరు ఇలాంటి ఎక్స్క్లూసివ్ ఆఫర్ ఎలా ఇవ్వగలుగుతున్నారు? డిమాండ్ ని అగ్రిగేట్ చేస్తున్నారు కదా. మీరు స్విగ్గీ జొమాటో లిస్ట్ ని చూసారంటే మీరు ఇలా ఎక్స్క్లూసివ్ గా ఇవ్వగలరు. మీరు సొంతంగా ఆఫర్ ఇస్తున్నారా? యా 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 నేను సొంతంగానే డిస్కౌంట్స్ ని ఆఫర్ చేస్తున్నాను టు ద పీపుల్ ని కానీ బట్టి. కస్టమర్స్ ఫైనల్ చెక్అవుట్ ఈ కామర్స్ మీద కదా ఉంటుంది. రైట్ కానీ వాళ్ళంతా మా సబ్స్క్రైబర్ అయినట్టయితే వాళ్ళు చెక్అవుట్ చేసినప్పుడు వాళ్ళకు ఒక ఆఫర్ దొరుకుతుంది, అది కూడా మా తరపు నుంచి, గ్రోయిస్ కానీ నుంచి. చెక్అవుట్ ఇన్స్టామార్ట్ లో ఉంటే మీరు ఇన్స్టామార్ట్ తో పాటుగా ఇవన్నీ అఫిలియేట్ వాళ్ళే చూసుకుంటారు. అవును, అఫిలియేట్ వాళ్ళే కానీ చూసుకుంటారు. చెక్అవుట్ మీ పేజ్ లో చేస్తే, బ్యాక్ ఎండ్ లో ఈ ఆర్డర్ వాళ్ళకి సప్లై చేస్తే వాళ్ళు ఆర్డర్ ని సప్లై చేస్తారు. బట్ ఆర్డర్ ప్లేస్ అయ్యేది మాత్రం గ్రోయిస్. అది కాస్త కాంప్లికేటెడ్. అవును, చాలా కష్టం. ఇలా రేర్ గా ఉంటుంది. మీ యాప్ లో చెక్అవుట్ అయ్యి
వాళ్ళు సప్లై చేస్తారు, కానీ యూజువల్ గా మీరే ఇస్తారు. ఇది ట్రావెల్ కూడా ఉంటుంది. యా నేను అవును, చెప్పాను ఇవి కదా travel లో చాలా travel ఉంటాయి ఇలాంటివి కదా. చాలా ఉంటాయి. మీరు గనక Flight booking. గూగుల్ ఫ్లైట్స్ లో వెళ్లారంటే వాళ్ళు 10 వేరు లిస్ట్ ఇస్తారు. మేక్ మై ట్రిప్, యాత్రా ట్రిప్ ఇలాంటివి. మీరు క్లిక్ చేశారంటే వాళ్ళు రీట్రాక్ చేస్తారు, కానీ వాళ్ళు యూటీఎం లో చూసారంటే తెలుస్తుంది. గూగుల్ ఫ్లైట్ లో వచ్చారంటే గూగుల్ Yeah, వాళ్ళకి yeah. కమిషన్ ఇస్తారు. కానీ ఫైనల్ చెక్ హ్యాపెన్స్ ఆన్ యాప్. Yeah, బహుశా yeah, ఇది right. మీ యాప్ లో లేదనుకుంటాను. అదే పెద్ద ప్రాబ్లం. కానీ ఇది ఇన్సెంటివైజ్ చేస్తోంది టు గెట్ ద కస్టమర్ టు బై త్రూ ద సబ్స్క్రిప్షన్ సో దట్ దే కీప్ కమింగ్ బ్యాక్. ఎగ్జాక్ట్లీ మ్యామ్. కానీ తన మోడల్ మాత్రం అఫిలియేట్ గానే ఉంది. యా మీ వింగ్ లోకి తీసుకోండి సార్. ప్రస్తుతం ఇది సేమ్ ఐడియా, కానీ ఈమె ఐడియా బస్ వేదిక మీద ఉన్నారు. డబ్బులు చెక్అవుట్ అయితే మీ జేబులో చేయాలి. సేమ్ మోడల్. అర్జున్ నాకు ఈ స్పేస్ లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. Yes, మీరు sir. చెప్పిన ఐడియా మాత్రం నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రస్తుతానికైతే ఇది మార్కెట్ లో ట్రెండింగ్ లోనే ఉంది. కాబట్టి నేను మీకు 15 lakhs ఇస్తాను, కానీ ఈ రోజు మాత్రం కాదు. ఈ ఐడియాలో మేమందరం ఎన్నో పాయింట్స్లని చర్చించాము కదా, వాటి మీద పనిచేయాలి. అలాగే ఈ ఐడియా మీద మీరు పూర్తిగా వర్కౌట్ చేసి ఆ తర్వాత మీరు కంప్లీట్ చేసి టెక్ సైడ్ నుంచి, ఇన్వెస్టర్ సైడ్ నుంచి, అప్పుడు నేను మీకు డబ్బులు ఇస్తాను. ఓకే ఐ థింక్ దట్స్ Great, Arjun. That's a great deal. గ్రేట్ ఆఫర్. Great offer. యా సీరియస్లీ. లవ్లీ ఐడియా. నిజం Thank you, చెప్పాలంటే ఇది చాలా మంచి ఐడియా. దీనివల్ల మనం కాస్త ముందుకు సాగొచ్చు. thank you. ఇట్స్ ఎ గ్రేట్ ఐడియా. వెరీ స్మార్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్లెజర్. మీరు రండి. ఈమె మన వేదిక మీదకి ఒక అందమైన ఐడియాతో వచ్చారు. అలాగే ఇంతమంది మెంటార్షిప్, ఇన్ని రకాల ఐడియాస్, ఇంకా ఇంత ఎక్కువ ఫండింగ్ తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు అర్జున్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. కానీ తప్పకుండా నేను అనుకున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ నేను సాధించి తీరుతాను. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చేసి ఒక మంచి యాప్ ని తయారు చేసి ఫైనల్ గా ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తాను. నేను చాలా ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చినందుకు సంతోషం.